నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తన నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పట్టణ మరియు నియోజకవర్గ అన్ని మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆనం మాట్లాడుతూ ఎంతో తక్కువ ఎన్నికల సమయం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకొని ఎన్నికలలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా కృషి చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సోదరులకు సోదరిమణులకు ఈ సమావేశంలో ఉన్నటువంటి ఆహూతులైనటువంటి నా కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈనాడు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటుకి ఒక చిన్న ఆలోచన. ఎన్నికల సందర్భంలో అనేక మంది నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని, ఆత్మీయుల్ని సందర్భం వచ్చినప్పుడంతా కలుసుకోవడం జరిగింది. ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత దాదాపుగా 1 నెల 20 రోజుల సమయం మనం ఇవాళ ప్రకటనలు వెలువడడానికి, ఓట్ల లెక్కింపుకి సమయం ఉంది. ఈ మధ్య సమయంలో ఒకసారి అందరినీ కలవాలి, ప్రత్యేకంగా అందరినీ కలుసుకొని గడిచిన నాయకులను, కార్యకర్తల్ని అందరినీ ఆత్మీయ సభ్యులుగా వాళ్ళకి చేరువవ్వాలని చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఈనాటి వెంకటగిరి పట్టణం, వెంకటగిరి రూరల్ మండలం యొక్క ఆత్మీయ సమావేశం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా మిగిలిన మండలాలన్నీ కూడా ఉన్నాయి. ఒకటొకటిగా అన్ని మండలాల్లో కూడా అందరినీ కలవడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇవాళ నియోజకవర్గ కేంద్రం, ఈ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కలుసుకుని ఆత్మీయతని, అనుబంధాల్ని మరింత పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ఈనాడు ఈ సమావేశంలో నేను, మీరు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అందరం కలిసి ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది. మిత్రులు, నాయకులు, పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పారు. కానీ ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యాలు చాలానే ఉన్నాయి. ఆ లక్ష్యాల వైపు దృష్టి సారించాలి అని అంటే ఒక సమగ్ర ప్రణాళిక అవసరం. ఆ సమగ్ర ప్రణాళికని రచించుకోవడంలోనే మన విజయం మనకి సిద్ధిస్తుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను కూడా గడిచిన 37 సంవత్సరాలుగా అనేక దఫాలు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశాను. ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశాం. మీరు, మేము అందరం కలిసి ఎన్నికల లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమగ్రమైన ఆలోచనతో ముందుకెళ్ళాం. కాబట్టి ఇవాళ మనం అందరం ఇంకా దాదాపుగా 45 రోజుల పైన ఉన్న ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోకి
వెంకటగిరి నియోజకవర్గం వస్తుంది అనేటువంటి ధీమా ఇవాళ మన అందరిలో ఉంది. నేను చూశాను ఎన్నికలంతా కూడా, ఎన్నికల ప్రక్రియ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు, మండలాలకు వెళ్ళినప్పుడు, లేదు ప్రతి వార్డులో తిరుగుతున్నప్పుడు ఇవాళ కార్యకర్తలు అనేవాళ్ళు కార్యకర్తలుగా కాదు, నాయకులు అనేవాళ్ళు నాయకులుగా కాదు, అందరూ కలిసి ఒక్క ఓటైనా సరే మనం విడిచిపెట్టకూడదు, దాన్ని సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల, ఒక కృషి, ఒక ఆలోచన, ఒక ఆత్మస్థైర్యం, జగనన్న రావాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు చేసినటువంటి ప్రయత్నం, నేను అది ఎమ్మెల్యే ఎలక్షన్గా గమనించలేదు, అది ఒక మున్సిపల్ వార్డు ఎలక్షన్గాను, ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఓటుకు పోరాడతారో ఆ పోరాట పటిమ మీ అందరిలో చూడగలిగానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జనరల్గా శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అంటే ఆ ఎన్నికల తీరు వేరు, స్థానిక సంస్థల ఎన్నికలంటే దాని విధానం వేరు. కానీ ఇక్కడ ఈ ఎన్నిక మాత్రం వెంకటగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ప్రతిష్టాత్మకంగా జరిగాయి ఇవాళ మన శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి చెప్పక తప్పదు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ ఒక్క చిన్న విషయంలో కూడా మనం విఫలం కాకూడదు. ప్రతి ఒక్క దానిలో కూడా ప్రతి ఒక్క ఓటర్ని ప్రభావితం చేయడంలో మనం ముందు మిగలాలి, మనకే రావాలి ఆ ఒక్క ఓటు కూడా అని చెప్పి తపన పడ్డారు, తాపత్రయపడ్డారు. ఆవేదన, ఆందోళన, ఒక స్పష్టత మీ అందరిలో కనిపించిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకని వెంకటగిరి ఎన్నిక ఇవాళ జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైంది. అనేక మంది అన్ని నియోజకవర్గాల్లో ఉన్న మన అభ్యర్థులు, మన నాయకులు ఇవాళ ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన ఎన్నిక ఇవాళ జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైంది. అంత చక్కగా ఎన్నికలు నిర్వహించారు అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇవాళ మనల్ని చాలా గొప్పగా ప్రశంసించేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అంత గొప్పగా మనం చేయగలిగాం కాబట్టి ఆత్మస్థైర్యంతో ఇవాళ ముందు నిలబడగలుగుతున్నాం. మన లక్ష్యాలను సాధించగలమనేటువంటి నమ్మకం మనకి ఇవాళ మన మనసుల్లో ఉండిపోయింది. ఇవాళ ఆత్మీయ సమావేశంలో మీ అందరినీ కలుస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల లెక్కింపు పూర్తయి ప్రకటన వెలువడేటప్పటికీ మనకి బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతల్ని మరింత హుందాగా, మరింత ఎక్కువగా ఆ బాధ్యతలను స్వీకరించి పని చేయాలి. శాసనసభ్యుడిగా బాధ్యతలు నా మీద ఉన్న ఆ నిర్వహణ కార్యక్రమంలో ప్రతి ఒక్క దానిలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు, దాదాపు 9-10 సంవత్సరాలుగా పార్టీని నిర్వహిస్తూ వస్తున్నారు పెద్దలు చాలామంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నాం, ఇవాళ చాలామంది వచ్చారు, మాకేమన్నా వెనుకబాటుతనం ఉంటుందేమోనని. నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా, పార్టీ ఆవిర్భావంలో ఉన్నటువంటి ఆ తర్వాత పార్టీ జరిగే కార్యక్రమాల్లో మనకి తోడవుతూ వస్తున్నటువంటి, లేదు గత ఎన్నికల్లో కలిసినటువంటి
లేదు ఈ ఎన్నికల్లో మరింత బలోపేతం అవడానికి మనతో కలిసి నడిచినటువంటి వాళ్ళు ఇవాళ కొత్త పాత కలయికలతో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి పాత వాళ్ళు వెనక్కి పోవాలను, లేదో పాత వాళ్ళు వెనకడుగు వేస్తే ఇంకొకరు వచ్చారనో రాజకీయాల్లో ఎప్పుడు ఉండవు. నేను నాకన్నా పెద్దలు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. నేను 37 సంవత్సరాల నుంచి ఉంటే నాకన్నా ముందు నుంచి రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు కూడా రాజకీయాల్లో వెనకడుగు వేస్తే వెనకబడిపోతామే తప్ప అందరితో కలిసి మనం ముందుకు నడిస్తే మనం కూడా ముందు వరుసలోనే ఉంటాం, వెనక మాత్రం ఉండము అని చెప్పి మీకు మనం చేస్తాం. ఇవాళ మీరు అనుకోవచ్చు కార్యకర్తలుగానో నాయకులుగానో కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రాధాన్యత వచ్చిందని. మరి నేను కూడా కొత్తవాడిని అయినంత మాత్రాన పాత వాళ్ళను వదిలిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పి మీకు మనం చేస్తాం. రాజకీయాలకు కొత్త కాదు, కానీ ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో మనం పూర్తి స్థాయిలో కలిసిమెలిసి నడవకపోతే మనం కొంత కష్టమైన బాధ్యతలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కష్టమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను, అటువంటి ఆలోచన మీ మదిలోకి రానివ్వద్దు. అందరి ఆలోచనతో కలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ముందుకు నడిపిస్తామని చెప్పి మీ అందరితోటి కలిసిన తర్వాతనే, మీ ఆలోచనతోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమందిని వాళ్ళ ఆలోచన విధానంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, లేకుంటే స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి అట్లా అనుకోవచ్చు, కానీ అది వాస్తవం కాదు. అందరం కలిసి నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన అందరి ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇవాళ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతోనే కాదు వెంకటగిరి నియోజకవర్గం ఉండేది. దాదాపు 2,40,000 మంది ఓటర్లు, దాదాపుగా 3.5 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో చాలానే ఆశలు ఉన్నాయి, చాలానే కోరికలు ఉన్నాయి. మన మీద చాలామందికి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మన ఆలోచన అంతా వాటి వైపు వెళ్ళాలి, కానీ ఇవాళ ఈ కుర్చీలో నేనున్నానా, ఆ కుర్చీలో నన్ను కూర్చోబెడతారా లేదు, అవన్నీ కూడా రెండవ అంశం మీదకి పోవాల్సిందే తప్ప మొదటి ప్రాధాన్యత ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి మనం అందరం ఒక్కటే ఒక మాటగా ముందుకు సాగాలి. దానికి మీరందరూ కలిసి రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎన్నికలను చేశాం, ఎన్నికల లక్ష్యాలని సాధించే దిశలో దాదాపుగా 99.9% పూర్తి చేశాం. ఆ 0.1% ఎప్పుడు వస్తుందంటే మే నెల 23వ తేదీ ఆ యొక్క ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయి ప్రకటన వచ్చినప్పుడు పూర్తి స్థాయి లక్ష్యాన్ని ఆ రోజు మనం ప్రకటించుకోవచ్చు. అయితే అనేక మంది ఇవాళ మన వైపు చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సామాన్య ప్రజలు వాళ్ళేమీ పదవులు అడగరు, ఇటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు నిర్వహించారా లేదా, ఈరోజు మాకు త్రాగడానికి నీళ్లు వచ్చాయా లేదా, ఈరోజు మా పంట పొలాలకి నీళ్లు వస్తున్నాయా లేదా, మా పిల్లలకి మంచి విద్య దొరికిందా లేదా, మెరుగుపరచడానికి తీసుకునే కార్యక్రమాలు ఏంటి, ఇలాంటివి ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన. దాన్ని మనం ఆలోచన చేసుకొని వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు ఇవాళ శాసనసభ్యులుగాను నాయకులుగాను ఒకరు రావచ్చు, ఒకరు పోవచ్చు, కానీ పార్టీ శాశ్వతం, నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు శాశ్వతం.
ఆ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడవగలిగినటువంటి నాయకత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ మరి మనందరి మీద ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇవాళ అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ మనం ఈ ఆత్మీయ సమావేశంలో కలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఆత్మీయ సమావేశంలో వెంకటగిరి సంస్థానాధీశులు సమయానికి వారు లేక రాలేకపోయాం. పెద్దలు రాజా రాంప్రసాద్ యాచేంద్ర గారు ఉన్నారు, కానీ నేను ఎప్పుడు కూడా సభల్లో పాల్గొనేటువంటి వాడిని కాదు, దయచేసి నా మీద ఒత్తిడి తేవద్దని వారు చెప్పారు. మిగిలినటువంటి మాజీ శాసనసభ్యులు సాయికృష్ణ యాచేంద్ర గారు వారు కూడా వేరే ఊరు వెళ్ళడం, సర్వజ్ఞ యాచేంద్ర గారు వేరే ఊరు వెళ్ళడం, కాబట్టి వాళ్ళను కూడా కలవలేకపోయాము ఇవాళ. కానీ ఇవాళ పెద్దలందరి ఆశీస్సులు ఉన్నాయి మనకి. మనతోటి నడిచేదానికి అనేక మంది యువత. అసలు నిన్న 11వ తారీఖు చూస్తే ఎక్కడ పట్టినా 18-25 సంవత్సరాల మంది మధ్య వయసు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో, ఎక్కడ వాళ్ళు ఉపాధి సెలవు పెట్టుకొని అవసరాలను పక్కన పెట్టి వచ్చారో తెలియదు. ఒక నమ్మకం, ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో వేలాది మంది యువకులు ఏ ఊరికి వెళ్ళినా, ఏ వార్డులో ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు రాజకీయ పార్టీగా మనం పనిచేసినా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రంలో కావాలని కోరుకుంటారు. వాళ్ళు ముందుకొచ్చి పడ్డ తపన శ్రమ చూస్తే 5 సంవత్సరాలు క్రితం వాళ్ళు మోసపోయినటువంటి దానికి ప్రతిఫలంగా నిన్న వాళ్ళ కక్ష తీర్చుకున్నారు ఎన్నికల్లో. రేపటి తరం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉంటే మాకేదో మేలు జరగద్దని చెప్పి ఆనాడు తపన పడ్డటువంటి ఆనాటి యువత 5 సంవత్సరాల వైఫల్యాన్ని చూసి వాళ్ళు అన్ని విధాల ఒక బాధ, నిర్లిప్తతతో 5 సంవత్సరాలు గడిపి ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఒకరిని అడగలేదు, ఒకరికి చెప్పలేదు, ఒకరి సాయం పొందలేదు. వాళ్ళకు వాళ్ళుగా 10వ తారీఖు అంతా గ్రామాలకు వచ్చారు, 10వ తారీఖు అంతా వెంకటగిరి పట్టణానికి వచ్చారు, 11వ తారీఖు బూతుల్లో ఓట్లేసి 10 మందిని ఒప్పించి ఓట్లేయించే కార్యక్రమం చేశారంటే రేపటి తరం ఎన్ని ఆకాంక్షలతో, ఎన్ని ఆలోచనలతో ఇవాళ మనల్ని నిలబెట్టిందో ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి తరానికి ఒక భవిష్యత్తును చూపించగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు విశ్వసించారు, నమ్మారు. కాబట్టి వేల మంది యువకులు ఈ నియోజకవర్గం వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లోకి వచ్చి ఈ ఓటింగ్ ప్యాటర్న్ని ముందుకు తీసుకుపోయే ప్రక్రియని వాళ్ళు సాధించగలిగారని చెప్పి మనం చూస్తున్నాం. 11వ తేదీ సాయంత్రం కొద్దిమంది, 12వ తేదీ ఉదయం కొద్దిమంది వాళ్ళు వచ్చి నాకు కలిసి, మేము మా బెంగళూరుకి వెళ్తున్నాము, చెన్నై వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం, రకరకాలుగా మేము మా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాం, ఒక్కసారి మిమ్మల్ని చూసిపోవాలని వచ్చామని చెప్తే నిజంగా వాళ్ళు ఎంత ఆవేదన, 5 సంవత్సరాలు వాళ్ళు ఆ బాధపడ్డారో అర్థమైంది. కాబట్టి రేపు మన బాధ్యత ఉంది. ఆ ఆవేదన, ఆందోళన కలిగినటువంటి ఆ తరానికి ఒక భవిష్యత్తుని, ఒక మంచి మార్గాన్ని చూపించాల్సినటువంటి ఆలోచన మనం చేయాలి. దానికి ప్రణాళికని మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఇవాళ అనేక మంది మేధావులు, అనేక మంది నిష్ణాతులు, కళాకారులు, అనేక చేతి వృత్తుల వాళ్ళు, అనేక రంగాల్లో తమ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగిన వాళ్ళు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి యొక్క ఆలోచన రేపు మన సమగ్ర ప్రణాళికలో
కనిపించాలి అని చెప్పి ఇవాళ నా యొక్క ఆలోచన అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక ప్రణాళికను తయారు చేసేటప్పుడు అనేక మంది సలహాలు కావాలి, సూచనలు కావాలి. ప్రతి ఒక్కరి దానిలో భాగస్వామ్యం ఉండాలి. కార్యక్రమం నిర్వహించడానికి మొదలుపెట్టే ముందే ప్రణాళిక ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఆ విజయవంతమైనప్పుడే ఈ ప్రాంతంలో ఒకవేళ అది షార్ట్ టర్మ్ రేంజ్ ప్లాన్ కావచ్చు, లాంగ్ టర్మ్ రేంజ్ ప్లాన్ కావచ్చు, సుదీర్ఘకాలం అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక కావాలి, వెంటనే కొద్ది కాలంలోనే కొంత అభివృద్ధిని సాధించడానికి ఒక ప్రణాళిక, ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఎన్నికల సమయంలో అనేక మంది పెద్దలతో, విద్యావంతులతో మాట్లాడాను, డాక్టర్లతో మాట్లాడాను, లాయర్లతో మాట్లాడాను, చేనేత వర్గాల వాళ్ళతో మాట్లాడాను, ఆర్యవైశ్య సమాజం వాళ్ళతో మాట్లాడాను. ఇలా ప్రతి వర్గాల వాళ్ళతో, అనేక వర్గాల వాళ్ళతో మాట్లాడినప్పుడు అనేక సమస్యలు వచ్చాయి. మళ్ళీ కూడా ఇవాళ మళ్ళీ మన బాధ్యత వాళ్ళతో ఒక్కొక్కరితో కూర్చొని ఆ సమస్యల్ని ప్రక్షాళన చేసుకుని వాటిని ప్రభుత్వపరంగా ఏమి సాధించాలి, ప్రభుత్వపరంగా వాటిని సాధించడానికి మన వంతు భాగస్వామ్యం ఏమి ఇవ్వాలి అనే దానిలో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాబోయేటువంటిది ఒక మంచి సుపరిపాలన కాలం వస్తుంది ఈ రాష్ట్రంలో. గడిచిన 5 సంవత్సరాలు మోసపు మాటలతో, దగాకోరు వాగ్దానాలతో అనేక విధాలుగా నష్టపోయాం. కానీ ఇవాళ అవకాశం లేదు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక పార్టీల నాయకులు ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, రేపు అధికారంలోకి రాబోతున్నావు, ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన మీ తండ్రిలాగా మీరు అందించాలి అని చెప్పి ఆయనకు శుభాకాంక్షలు జాతీయ స్థాయి నాయకులందరూ కూడా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నిక, ఆయన ముఖ్యమంత్రి స్థానం ఖరారైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఒక మంచి పరిపాలనలో మనం కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ఒకంత ప్రతి ఒక్కరికి స్వార్థం అనేది ఉంటుంది. కొంత స్వార్థాన్ని తగ్గించుకొని కొంత ప్రజాసేవలో మనం అందరం కూడా కలిసి నడవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మేము ఇన్ని దఫాలుగా ఈ జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, వస్తున్నామంటే ఒక మంచి ఆలోచన, ఒక ఖచ్చితమైన నిర్ణయం, భావం ఉండబట్టే దానికి తగ్గట్టుగానే మేము ఇన్ని సంవత్సరాలుగా, నేనే 37 సంవత్సరాలు చేశాను. ఇక స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు 8 దశాబ్దాల కాలం, 80 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటం. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. పదవులు వచ్చాయా లేదా అనేటువంటి దానికన్నా పదవుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేశాం, ఆ పదవిని మనకు పదవి ఇచ్చినటువంటి ఆ ఆత్మీయులకు మనం ఏం చేయగలిగాం, ఆ ప్రాంతానికి ఏం చేయగలిగాం అన్నటువంటి ఆలోచనతోనే నడుస్తాం తప్ప ఇవాళ పదవి వచ్చింది, ఆ పదవి ద్వారా నేనేదో సంపాదించుకోవాలో లేకుంటే నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఏనాడు మా కుటుంబంలో ఎవరు చేయలేదు. కాబట్టి 8 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో గెలుపు ఓటములతో సమానంగా ముందు నిలబడ్డామని చెప్పి మేము మీ అందరికీ మనం చేస్తున్నాం. మీరు అనొచ్చు, అనేక మంది అడుగుతూ ఉంటారు నన్ను కూడా, నువ్వు ఆ పార్టీలో ఉన్నావు, ఈ పార్టీలో ఉన్నావు. ఏ పార్టీలో ఉన్నా ముందు వరుసలోనే ఉన్నానంటే దాని అర్థం ఒక ఖచ్చితమైన నిర్ణయంతో, ప్రజాభిప్రాయంతో కలిసి నడుస్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల ఆలోచనలు ఎట్లున్నా సిద్ధాంతాల పరంగా ప్రజాసేవలో ముందుంటాం. కాబట్టి ముందు వరుసలో ఈ 37 సంవత్సరాలు ముందుకు నడిచానని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది కొనసాగుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో. తప్పనిసరిగా మీ అందరి సలహాలు, మీ అందరి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మన నియోజకవర్గ అభివృద్ధికి మనం చేయాల్సిన కృషిలో భాగం కావాలి.
తండ్రి బిడ్డల మధ్య తగాదా ఉంటుంది, అన్నదమ్ముల మధ్య బిడ్డల మధ్య తగాదాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా అది ఒక దగ్గర విన్నామంటే దాన్ని విన్నామన్నట్టుగానే ఉండాలి. కానీ మన కార్యక్రమం మాత్రం ఏది నిర్దేశించుకుంటామో ఆ నిర్దేశించిన లక్ష్యాల వైపే మనం అడుగు ముందుకు పడాలే తప్ప చిన్న చిన్న మనస్పర్ధలకి ఏ పరిస్థితుల్లో కూడా మనం ఆలోచించవద్దు. నన్ను ఆలోచింప చెయ్యనియొద్దని కూడా నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. అప్పుడు మాత్రమే వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి. ఇవాళ చిన్న చిన్న మనస్పర్ధలు తగాదాలు ఉంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నియోజకవర్గం తీస్తే ఒక 10-15 మంది మధ్య ఆ చిన్న చిన్న స్పర్ధలు వస్తాయి, అవి సర్దుకోవచ్చు. కానీ ఇవాళ మనల్ని చూస్తున్నది 3.5 లక్షల 4 లక్షల వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు. వాళ్ళ భవిష్యత్తుని మనం ఈ చిన్న చిన్న తగాదాలకి బలి చేయకూడదు. వాళ్ళు ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ, ఎవరికి ఓటేసినా ఉండొచ్చు. మనం వాళ్ళందరికీ న్యాయం చేయగలిగినప్పుడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి మనం పాటుపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో అనేక విధాలుగా మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను, మీ దగ్గరకు వస్తూనే ఉంటాను. మీరు దగ్గరకు వస్తే హక్కుని చేర్చుకుంటూనే ఉంటాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరి కుటుంబాల్లో నేను ప్రత్యేకంగా కార్యకర్తలకు, రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, అలాగే ఆత్మీయులైనటువంటి అందరికీ పేరు పేరున నేను నా ధన్యవాదాలను తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు, అలాగే సోషల్ మీడియా సోదరులకు, బహుశా నెల్లూరు జిల్లాలో సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం వెంకటగిరి నియోజకవర్గంలో జరిగినంత ఏ నియోజకవర్గంలో జరగలేదు. అంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాని ముందుకు తీసుకొచ్చారు, ప్రచారంలో అగ్రభాగాన నిలబెట్టగలిగారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా మీడియా అంతా కలిసి పనిచేసింది. వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలని, కృతజ్ఞతలను తెలియజేస్తూ, మీ అందరితో కలిసి మరింత సమయం చాలా సందర్భాల్లో కలవాల్సింది ఉంది. అనేక సందర్భాల్లో కలుస్తూనే ఉంటాను. ఎక్కడికి ఏదో దూరంగా మీతో భాగస్వామిని అవుతానని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తూ, మీ అందరిలో ఒకటిగా ఈనాడు ఆదరించి, అభిమానించి ఉన్నత స్థాయి శిఖరాలకి ఎదిగేదానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు ఈ సభకి విచ్చేసి